ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిది ఒకటే గ్లోబల్ ప్రచారం. జరిగిన దాన్ని జరిగినట్టుగా కాకుండా అబద్ధపు ప్రచారాలతోటి ఆ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద లక్ష కోట్లు అని చెప్పి కేసులు పెట్టి చేసిన వాటికి ఎన్నో ఇది చేసి చివరికి ఆ కేసు డీల్ చేసినటువంటి జేడీ లక్ష్మీనారాయణ గారే అది 1000-1500 కోట్లలో సస్పెన్స్లో ఉందండి, అది కూడా క్లారిటీ అవుతుందని చెప్పిన సందర్భం మనం అందరం గమనించాం, రాష్ట్ర ప్రజలు కూడా గమనించారు. కాబట్టి మేము ఒకటే చెప్పదలుచుకున్నాం ఈ కూటమి ప్రభుత్వానికి, ఏదైతే ఈరోజు మద్యం కేసులో అక్రమంగా అరెస్టులు చేసినటువంటి ధనంజయ రెడ్డి గారిని కానివ్వండి, అసలు ప్రభుత్వానికి సంబంధం లేనటువంటి మరి కృష్ణమోహన్ రెడ్డి గారు వైఎస్ కృష్ణమోహన్ రెడ్డి గారిని కానీ అక్రమ అరెస్టులు, మీరు ఎన్ని అక్రమ అరెస్టులు చేస్తున్నారో ఆ అక్రమ అరెస్టులు అన్నిటికి కూడా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, మీరు ఎంతమంది భయపెట్టినా కేసులు పెట్టినా జైల్లో పెట్టినా వైఎస్ఆర్సీపీ పార్టీకి ఉన్న క్యాడర్ కానివ్వండి, లేకపోతే మద్దతుదారులు కానివ్వండి, నాయకులు కానీ ఇంకా రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తారు తప్ప మీ పిరికి చర్యలకు ఎవరు భయపడే వాళ్ళు లేరు. దయచేసి మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, మీరు ఏదైతే హామీలు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన దానికన్నా కూడా అధికంగా చేస్తామని చెప్పి మీరు హామీలు ఇచ్చారో ఆ హామీల మీద దృష్టి పెట్టండి. కక్షా రాజకీయాల మీద దృష్టి పెట్టడం మానేసి సంక్షేమం మీద దృష్టి పెట్టండి, అభివృద్ధి మీద దృష్టి పెట్టండి. ఈరోజు రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ఎక్కడా జరిగినటువంటి కక్షా రాజకీయాలు ఈ రెడ్ బుక్ రాజ్యాంగం మన రాష్ట్రంలోనే జరుగుతుంది. మరి చంద్రబాబు నాయుడు గారు విజనరీ అంటారు, మరి ఈ 40 సంవత్సరాల అనుభవం అంటారు, సీనియర్ నాయకుని అంటారు. మరి అటువంటి నాయకుడు రాష్ట్రంలో దేశంలో ఏ రాష్ట్రంలో జరిగినటువంటి అక్రమ కేసులు అన్యాయాలు అరాచక పాలన మన రాష్ట్రంలో జరుగుతుంది. మరి ఆ విజనరీ గారికి తెలిసి జరుగుతుందా, లేదంటే చిన్నబాబు అయినటువంటి నారా లోకేష్ గారు దీన్ని అన్నిటికీ రెడ్ బుక్ రాజ్యాంగం నడిపిస్తున్నారా? ఈ రకంగా వెళ్తే రానున్న రోజుల్లో మాత్రం ఖచ్చితంగా మీరు నాటిన ఈ విషపు విత్తనం మహావృక్షం అయితే ఆ వృక్షానికి మీరు అందరూ కూడా బలి కావాల్సి వస్తుంది. అది గుర్తించి ఈ అక్రమ కేసుల మీద అరెస్ట్ చేసినటువంటి ధనంజయ రెడ్డి గారిని కానివ్వండి, వైఎస్ కృష్ణమోహన్ రెడ్డి గారిని కానివ్వండి, మీరు క్షమాపణలు చెప్పి మర్యాదగా క్షమాపణలు చెప్పి తప్పుడు కేసులని మీరు అంగీకరించి వాళ్ళని వెంటనే విడుదల చేయాల్సిందిగా కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఆ అక్రమ అరెస్టుల మీద మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇసుక ఫ్రీ అన్నారు, ఈరోజు ఇసుక ఎంతకు అమ్ముతున్నారండి? అసలు ఎక్కడ దాన్ని దొరుకుతుందండి? టీడీపీ వాళ్ళు బిల్లలు పెట్టుకొని తిరుగుతానో, టీడీపీ జెండా పట్టుకొని తిరుగుతానో వాళ్ళకి మాత్రమే వెళ్తుంది ఇసుక. మద్యం ఒకటే గమనించాలి, రాష్ట్ర ప్రజానికి మేము ఒకటే చెప్తున్నాం సార్, ధరను బట్టి సరుకు యొక్క నాణ్యత ఉంటుంది. ధరలు పెంచుకుంటూ 99 రూపాయలకి అని చెప్పి చీపు లిక్కర్లు అమ్ముతూ వేల కోట్ల రూపాయలు దౌర్జన్యాలు చేసి మొన్న పిలిచినటువంటి టెండర్లో షాపులు కైవసం చేసుకున్నటువంటి వ్యక్తులని బెదిరించి భయపెట్టి కేసులని చెప్పి, లేదంటే మాకు వాటా ఇవ్వాలి, మాకు 50% వాటా ఇస్తేనే మీరు షాపులు రన్ చేసుకోగలుగుతారు, లేదంటే మీరు ఎలా షాపులు రన్ చేస్తామో మేము చూస్తామని చెప్పి టెండర్లు కైవసం చేసుకున్నటువంటి దగ్గర దరిదాపుగా 50% మంది దగ్గర బలవంతంగా టీడీపీ నాయకులు కానివ్వండి, జనసేన నాయకులు కానివ్వండి ఆ మద్యం షాపులు తీసుకున్నారు. ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలకు గమనిస్తున్నారు. కాబట్టి మీరు చేసే అక్రమాలు అన్యాయాలు ఎవరు చూడట్లేదు. మనం అధికారంలో మనకి ఇచ్చారు కాబట్టి మనం ఏం చేసినా చెల్లుతుందని అనుకుంటే పొరపాటు. చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, లోకేష్ గారు కానివ్వండి, కానీ ఇప్పటికైనా ఇవన్నీ పక్కన పెట్టి కక్షా రాజకీయాలను పక్కన పెట్టి ప్రజల సంక్షేమానికి రాష్ట్ర అభివృద్ధికి చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం.